నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ. ప్రస్తుతం మనం బీఆర్ఎస్ భవన్లో ఉన్నాను. సో మనతో పాటు ఉన్నారు మాజీ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ స్పోక్ పర్సన్ వాసుదేవరెడ్డి. నమస్తే అండి. నమస్తే సార్, గత 2 రోజులుగా చూస్తూనే ఉన్నారు, కొండా సురేఖ ఇష్యూ అయితే ఎక్కువ అవుతుంది. నిన్న మాట్లాడినటువంటి ఆవిడ వ్యాఖ్యలు పెను సంచలనం అయితే రేపాయని చెప్పాలి. సో ఒక మహిళలను ఉద్దేశించి ఇలా ఎలా మాట్లాడతారని ప్రతి ఒక్కరు కూడా ఆవిడ మీద దుమ్మెత్తిపోస్తున్నారు. సో మీరు ఎలా దీని గురించి స్పందిస్తారు? నిజంగా కొండ సురేఖ ఒక రాజ్యాంగబద్ధమైన మంత్రి పదవిలో ఉండి చాలా అవహేళనగా ఒక జుగుప్సాకరమైన భాషను మాట్లాడుతూ దాంతో మరి మిగతా లేడీస్ కూడా ఇబ్బంది పడతారు. నేను ఒక మహిళ, మిగతా వాళ్ళు కూడా మహిళలు అనే ఒక సోయి లేకుండా నిన్న కొండ సురేఖ గారు మాట్లాడిన మాటలను సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నది. ఇవాళ యావత్తు మొత్తం తెలుగు రాష్ట్రాలలో సినిమా ఇండస్ట్రీ కూడా ఇవాళ వాటిని వ్యతిరేకిస్తూ ట్వీట్లు చేస్తున్న సందర్భం కూడా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. సుదీర్ఘమైన 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నాయని చెప్పుకుంటున్న కొండ సురేఖ గారు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి ఒక విషయం మీద మాట్లాడేటప్పుడు? అంటే మీ ఇష్టమా? మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చా? దీని వెనుక ఎవరున్నారు? రేవంత్ రెడ్డి గారు కావాలనే కొండ సురేఖతోటి కేటీఆర్ మీద ఆరోపణలు చేయించిండా అనేది అది కూడా చర్చ జరుగుతూ ఉన్నది ఇలా ప్రజల్లో డెఫినెట్లీగా. ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి గారు అనేక ఆరోపణలు చేసిండు, అనేకమైన విషయాల పట్ల ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. యథా రాజా ప్రజా తదా అన్నట్టు అక్కడ వాళ్ళ నాయకుడు ఎట్లా ఉంటే కిందిలో మంత్రివర్గం, కింది స్థాయి నాయకులు కూడా అదే విధంగా మాట్లాడే తీరు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇట్లాంటి మాటలు సరైంది కాదు. ఒక ప్రజాస్వామ్యయుతంలో ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులుగా ఉన్న నాయకులు చాలా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాల్సిన బాధ్యత ఉంటుంది. దట్టు ఇంకా ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు అయితే, ముఖ్యంగా మంత్రులు అయితే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కానీ నువ్వు మహిళవైతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చా? ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు, ఒక హైదరాబాద్ ఇమేజ్ని, బ్రాండ్ ఇమేజ్ని అమాంతం పెంచిన నాయకుడు, అనేక కంపెనీలను పెట్టుబడి తీసుకురావడానికి విదేశాలకు వెళ్ళి బ్రహ్మాండంగా మాట్లాడి వారి వాక్చాతుర్యంతో అనేక కంపెనీలను తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టించిన నాయకుని పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చా? ఆవిడ కన్నిటికి కారణం మీరే అన్నట్టు కూడా ఆవిడ అట్లా ఉద్రేగంలో మాట్లాడారు. కావాలని మహిళల్ని కించపరచడానికి కాదు, ఎవరికైనా మనోభావాలు కనుక ఇబ్బంది కలిగితే కనుక ఖచ్చితంగా మేము వెనక్కి తీసుకుంటాను కూడా అన్నారు. అంటే ఎవరు ఆవిడ కన్నిటికి కారణం అంటారు అసలు? ఇప్పుడు ఒకటే అండి, ఆమె కన్నిటి కారణం ఏంటంటే, ఇప్పుడు తను ఏదో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసిండు. ఆ పోస్ట్ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా చేసిందని తన ఆరోపణ. దానికి అప్పటికే మా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు అట్లాంటి సోషల్ మీడియాలో ఎవరు పోస్ట్ చేసినా తప్పే, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, ఇట్లాంటి పోస్ట్ చేయొద్దని కూడా హెచ్చరిక చేసిండు. మా పార్టీ నుంచి ఒక నాయకుడు హెచ్చరిక చేసిండు. దాన్ని తప్పని మేము కూడా ఒప్పుకుంటున్నాం. దాంట్లో ఎవరైనా చేసి ఉంటే కూడా అట్లాంటివి మనం మాట్లాడద్దు, అది మన సభ్య సమాజం తలదించుకునే విధంగా ఎట్లాంటి పోస్టులు చేయకూడదని చెప్పి కూడా మేము చెప్పిన సందర్భంగా అయినా కూడా కావాలని ఒక పక్క హరీష్ రావు గారు దాని మీద ట్వీట్ చేసినాక చెప్పినాక కూడా మళ్ళీ కేటీఆర్ మీద ఆరోపణలు చేయడం ఏంది? ఇలా కావాలని చేసినట్టు కాకుండా కేటీఆర్ మీద ఆరోపణలు చేయడం ఏంటంటే ఇంకేం చెప్పింది? ఇప్పుడు మీరు అన్నట్టు వాక్యాలు వెనక్కి తీసుకుంటున్నాం, నిజంగా సమంత గారి మీద మాట్లాడింది నేను కావాలని మాట్లాడలేదు అంటున్నారు కదా, అంటూనే కేటీఆర్ గారి వాక్యాలపై కట్టుబడి ఉన్నా అంటుంది. అసలు కేటీఆర్ పైన వాక్యాల బట్టే కదా సమంత మీద ఆరోపణలు జరిగినాయి. నువ్వు ఆరోపణలు చేసిందే కేటీఆర్ గారి మీద, సమంత మీద, నాగార్జున మీద సంబంధించిన ఆరోపణలు కదా. మళ్ళీ కేటీఆర్ వాక్యాలకు కట్టుబడి ఉండడం ఏంది? అంటే నువ్వు ఇంకా ఆ వాక్యాలు వెనక్కి తీసుకోలేదని స్పష్టంగా నీ మాటల్లోనే స్పష్టమైంది. కాబట్టి ఇలా మేము ఏమంటున్నామంటే, ఒక ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులుగా ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నోళ్ళు ఇట్లాంటి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇలా అనేక సందర్భాలలో గతంలో నేను ఒక వరంగల్ బిడ్డడుగా సిగ్గుతో తల వంచుకుంటున్నా ఆమె మాటలు మాట్లాడి, గతంలో 3-4 సంవత్సరాల క్రితం ఒక ఆడియో కూడా మా వరంగల్ జిల్లాలో పూర్తి స్థాయిలో తిరిగింది. ఇప్పుడు అది స్టేట్ మొత్తం తిరుగుతూ ఉన్నది. ఎట్లా మాట్లాడింది? ఆ వీడియో గతంలో జరిగింది, ఇప్పుడు రీసెంట్గా ఎందుకు బయటకు తీసుకొచ్చారు? మీ వాళ్ళే తీసుకొచ్చారని అంటున్నారు. ఇప్పుడు మా వాళ్ళు మీ వాళ్ళనే ఏముండదండి. సోషల్ మీడియాలో ఎక్కడి నుంచి ఎక్కడోళ్ళైనా దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయాల్సి. ఇప్పుడు ఒక సంఘటన జరిగితే గతంలో మీరు ఇట్లా మాట్లాడినారంటే దాన్ని ఉదాహరణగా పెడతా అంటారు కామన్గా. దానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదు సోషల్ మీడియాలో. కానీ ఆమె ఇప్పుడు మాట్లాడింది కాబట్టి గతంలో నీ వ్యవహార తీరు ఎట్లుండే, నువ్వు ఎంత చిల్లరగా మాట్లాడినావు అనేది అక్కడ ఉన్న సోషల్ మీడియాలో కొద్దిగా సామాజిక బాధ్యత ఉన్న ప్రతి ఒక్కరు కూడా దాన్ని క్వశ్చన్ చేస్తారు. దానికి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాకు అంటగట్టడం సరైంది కాదు. కాబట్టి నీ తీరు ఎట్లా ఉన్నదనేది మళ్ళీ చెప్తా ఉన్నారు జనాలు. ఇప్పుడు మీరు ఎట్లాంటి రియాక్షన్ ఇవ్వబోతున్నారు? ఎట్లా ప్రతిఘటిస్తారు దీనికి? ఇవాళ కొండ సురేఖ గారికి మేము ఒక సామాన్య కార్యకర్తగా, పార్టీ కార్యకర్తగా, సామాన్య పౌరునిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
మీరు సంచలనాల కోసం వార్తల కోసం వార్తల హెడ్లైన్ల కోసం మీరు ఆరోపణలు చేయకండి. మీరు ఒక ప్రభుత్వంలో ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. ఇది మీకు ఒక ఆనవాయితీ అయిపోయింది. గతంలో కూడా ఒకసారి మాట్లాడినరు కోసం ఇట్లాంటి ఆనవాయితీలను మీరు తీసుకురాకండి. సో ముఖ్యమంత్రి గారు ఎట్లా ఉంటే కింది వారు అట్లున్నారు. కాబట్టి వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే ఇలా ఆమె క్షమాపణ చెప్పినా ఆరోపణలు వెనక్కి తీసుకున్నా ఆమె మంత్రి మండలిలో ఉండడానికి అర్హురాలు కాదు. వెంటనే క్యాబినెట్ నుంచి వెళ్ళి సస్పెన్షన్ చేయాల్సిందిగా మేము తెలంగాణ ప్రజల పక్షాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో ఎన్నికలప్పుడు తిరిగిన సోనియా గాంధీ, అదేవిధంగా ప్రియాంక గాంధీ గారు కూడా ఇట్లాంటి వ్యాఖ్యల పట్ల మీరు కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఈ రాష్ట్రం ఎటువైపు పోతా ఉన్నది, ఏం చేయాలని మీరు భావిస్తూ ఉన్నారు అనే విషయాల పట్ల కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు స్పష్టమైన వైఖరిని తెలియజేయాల్సిన అవసరం అయితే, బాధ్యత అయితే ఈ ప్రభుత్వం పైన ఉన్నది. రైట్ సార్.